ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహార్తిని దాహార్తులు ఉంటే వారి దాహార్తిని తీర్చిన, అనారోగ్యంతో బాధపడే వారికి మంచి వైద్యాన్ని అందించిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దాన్ని అనుసరించి కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే తప్పకుండా నందమూరి తారక రామారావు గారు ఆ స్వర్గం నుండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఇందాక పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్లుగా ఆకలితో ఉన్న ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాలని అనుసరించి ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వ. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్లుగా ఇంకో 2 3 ఇక్కడ తెరుస్తారు కాబట్టి 275 చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకున్నది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాన్ని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో అదే విధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మా నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బడుగు బలహీన వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి పేదలకి, మహిళలకి, యువతకి, రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. వారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని అన్నట్లయితే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాయి. కనుక ఈ 2 పార్టీలకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలోనే అద్భుతంగా ఈ 2 పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. నిన్ననే మనకు తెలిసినటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అనారోగ్యంగా ఉన్నది అని వారు శస్త్రచికిత్స చేయించుకున్నారని, రామకృష్ణారెడ్డి గారు కూడా ఇవాళ పొద్దున గుడికి వెళ్ళి వారి పేరున అర్చన కూడా చేయించి వచ్చినటువంటి నేపథ్యం. కనుక అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బయటకు వచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు శుభదినం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి స్మృతిగా కూడా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కొంతమూరులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం ఉదయం సాయంత్రం ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఏదైతే పేదవారి సంక్షేమ లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టాలని దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేదవాడికి ఆకలి దప్పులు తెచ్చడం మన లక్ష్యంగా ఉండాలి, ప్రజా సంక్షేమం మన లక్ష్యంగా ఉండాలి. ఈ కేంద్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ప్రమాణంగా తెచ్చిపెట్టిన స్థానిక నాయకులు ఈశ్వర్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకి, అధికారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోని అన్నగారి విగ్రహం కూడా భారీ ఎత్తున లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఈ కేంద్రం పేదవాడికి అండగా ఉంటుందని మరో 2-3 కేంద్రాలు కూడా రాజమండ్రి రోజుల్లో ప్రారంభించబోతున్నాం. నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం సవినీగా మనం చేస్తూ. రోజు అన్నా క్యాంటీన్ ఏదైతే 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి పేదలకు పట్టిన అన్నం పెట్టాలని సంకల్పిస్తే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచకం సృష్టించి ఒక మానసికంగా పరిపక్వత లేని విషయం, ఒక పైశాచిక మనస్తత్వంతో ఈ అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదలకి పట్టెడు అన్నం లేకుండా చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆనాడు ఒక్క అర్బన్ సెంటర్స్ లో మాత్రమే
ఈ కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ రూరల్లో మొన్నటి నుంచి ప్రారంభించుకున్నాం, మొన్న అనపర్తిలో కూడా ప్రారంభించాం, అదేవిధంగా వాళ్ళ రాజమండ్రి రూరల్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి 30 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 25 రూపాయలు వాళ్ళ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 5 రూపాయలకి పేదవాళ్ళకి భోజనం పెట్టే పరిస్థితి ఉంది. అంటే పేదల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందో అని ఆశించామో అదే విధంగా ఇవాళ అభివృద్ధి, మరొక పక్క సంక్షేమంలో ఇది ఒక భాగం. ఈ సంక్షేమం కూడా పేదలకి పట్టడం. నిన్ననే అనపర్తిలో చూసాం, ఒక మహిళ ఎక్కువల నుంచి ఫ్రీ బస్సులో అనపర్తి వచ్చి ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మరలా ఆవిడ ఫ్రీ బస్సులో బెక్కువలు వెళ్తా ఉంది. ఆ విధంగా పేదలు దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి పెద్ద ఎత్తున దాతలు కూడా ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున మన జిల్లాలో చూసినట్లయితే గత వారం రోజుల్లో 4 కొత్త అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో, గోపాల్పూర్ నియోజకవర్గంలో, మొన్న రాజానగర్ నియోజకవర్గంలో, ఈవేళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో దాదాపు 269 అంటే ఈవేళ 270 పెట్టడం జరిగింది. ఇంకో 4 కొత్తగా రాబోతున్నాయి. రోజుకి దాదాపు 2,72,000 మంది అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకు మాత్రమే మనం భోజనం అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఇది ప్రభుత్వం చేపట్టే కార్యక్రమమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్కి మీకు ఉన్నటువంటి అంటే మీ ఏ శుభకార్యం వచ్చినా మీ కుటుంబంలో ఒక పెళ్లి రోజు వచ్చినా లేకపోతే ఒక బర్త్డే వచ్చినా దయచేసి ఆన్లైన్కి వెళ్ళి అన్నా క్యాంటీన్ trust.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏ క్యాంటీన్లో మీరు దానం చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అమౌంట్ ఎంతైనా సరే 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయినా సరే, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే 76 లక్షలు అవుతుంది. ఎవరైనా సరే మీ కుటుంబాల్లో మంచి శుభకార్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా డొనేట్ చేయవలసిందిగా కోరుతూ, ఇక్కడ మనకి టిఫిన్ చూసినట్లయితే 17 రూపాయలు ఖర్చు అవుతుంది. భోజనం పొద్దున్న కానీ సాయంత్రం కానీ భోజనాలు చూసినట్లయితే 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క భోజనం నుంచి మొత్తం ఈ క్యాంటీన్లో పెట్టే భోజనాల వరకు అన్నిటికీ కూడా మీరు డొనేట్ చేయగలరు. తప్పనిసరిగా ముందుకు వచ్చి మంచి కార్యక్రమాన్ని 5 రూపాయలకు అందించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.